ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రివిధాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ యచ్చిద్రైః కోమలైః శుభైః శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణం. సాలగ్రామశిలామేకాం జాతు విప్రాయ యోర్పయేత్ సోమయజ్ఞమహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం. దంతికోటిసహస్రాణి వాజపేయశతాని చ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. పార్వత్యాః స్వేద సంజాతం మహాదేవస్య చ ప్రియం బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణం. పార్వత్యాః స్వేద సంజాతం మహాదేవస్య చ ప్రియం బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణం. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రివిధాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఏకబిల్వం శివార్పణం. ఏకబిల్వం శివార్పణం. సత్వరజస్తమో గుణాలకు ప్రతీకైనటువంటి 3 ఆకులు కలిగిన బిల్వాన్ని త్రిదళం అని అంటాం. అందుకనే ఏకబిల్వం శివార్పణం. భగవద్భక్తులారా, సనాతన ధర్మ ప్రవచనాలనే మా ఛానల్ను ఆదరించండి. సనాతన ధర్మం యొక్క మూల విశేషాలను తెలుసుకుంటూ పరమాత్ముని పాదపద్మాలు చేరుకునే మార్గాన్ని సుగమం చేసుకుందాం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ. ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.